వెల్కమ్ టు లైఫ్ టీవీ తెలుగు. ఇది మత సంబంధ విషయం కాదు, హిస్టరీ సైన్స్కు రిలేట్ అయిన మ్యాటర్. ఇక్కడ క్రైస్తవం నిజం, జీసస్ నిజం, కానీ క్రిస్టియన్లు ప్రార్థిస్తున్న ఈ జీసస్ అబద్ధం. ఇది పరిశోధకులు చెబుతున్న సత్యం. ప్రస్తుతం మనం చూస్తున్న జీసస్ చుట్టూ ఉన్న తన శిష్యుల కంటే ఎత్తుగా, చాలా లీన్గా, పొడవాటి జుట్టుతో, బ్రౌన్ కలర్ హెయిర్తో, ఫెయిర్ స్కిన్తో, లేత రంగులో ఉండే కళ్ళతో కనిపిస్తారు. అసలు జీసస్ని ఎవరు చూశారు? ఆయన్ను ఎవరు గీశారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. ఎందుకంటే రాముడు ఎలాగో, కృష్ణుడు ఎలాగో, జీసస్ కూడా అంతే, ఒక ఊహా చిత్రం. కానీ ఇక్కడే అసలు జీసస్ ఎలా ఉంటారో తెలుసుకోవాలన్న కుతూహలం శాస్త్రవేత్తలు, పరిశోధకుల్లో పెరిగింది. దానికి అత్యాధునిక ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీని వాడారు. ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీ అంటే సాంస్కృతిక, పురాతత్వ, భౌతిక, జీవశాస్త్రాలను కలగలిపి చేసే ఒక పరిశోధన శాస్త్రం. వాటిలో పనిచేసే వాళ్ళు జెనెటిక్, హ్యూమన్ గ్రోత్ రీసెర్చ్లో ఎక్స్పర్ట్ అయి ఉంటారు. వీళ్లతో కలిసి ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన ఆర్టిస్ట్ రిచర్డ్ నేవ్ పరిశోధనలు జరిపి అసలు జీసస్ ఎలా ఉంటారో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఈ పరిశోధనల కోసం అప్పుడు జీసస్ నివసించిన జెరూసలేం ప్రాంతంలో మకాం వేశారు. అతి పురాతన ఎముకలు, పుర్రెల కోసం అన్వేషించారు. వాటి ద్వారా మారుతూ వచ్చిన అక్కడి ప్రజల రూపురేఖలను పసిగట్టారు. జీసస్ అప్పట్లో పట్టుకుని ఉండేవారని చెప్పిన 3 వస్తువుల నమూనాలను రిచర్డ్ సేకరించారు. వాటిపై దొరికిన ఆధారాలతో టోమోగ్రఫీ ద్వారా ఒక ఆకారాన్ని తీసుకొచ్చారు. పుర్రె, ఎముకలతో సహా ఎక్స్రే తీయగలిగే రేంజ్లో దాన్ని రూపుదిద్దారు. మారుతూ వచ్చిన ప్రజల రూపురేఖల ఆధారంగా ఆ షేప్కు మార్పులు చేశారు. సాఫ్ట్ టిష్యూను అద్దారు. పుర్రెకు కండరాలతో పాటు చర్మాన్ని అమర్చారు. ఇదంతా ఆంథ్రోపాలజీ డేటాను అతి సూక్ష్మంగా పరిశీలించగల సాఫ్ట్వేర్తో ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకున్నారు. దానికి తగ్గట్టే కళ్ళు, ముక్కు, పెదవులు, జుట్టును సరిచేశారు. అంతిమంగా ఇదిగో ఈ షేపును తీసుకొచ్చారు. ఇది రిచర్డ్ అండ్ టీమ్ వెలుగులో తీసుకొచ్చిన జీసస్ కొత్త ముఖం. వీళ్ళు చెప్పేదాన్ని బట్టి జీసస్ ఎత్తు 5.1 అడుగులు, బరువు దాదాపు 50 కేజీలు. అయితే ఇలాంటి పరిశోధన వెలుగులోకి వస్తున్న ప్రజలు నమ్మకాన్ని మార్చుకోవడం కుదరని పని. అందుకే వెస్ట్రన్ కంట్రీస్లో చాలామంది ఈ పరిశోధనలతో ఏకీభవిస్తున్నారు, కానీ తమలో అణువణువున నిండిపోయిన ప్రస్తుత జీసస్ ముద్రను మాత్రం మార్చలేకపోతున్నారు. ఈ వీడియో చూసిన వాళ్ళంతా మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం లైవ్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే వచ్చిన బెల్ను కూడా యాక్టివేట్ చేయాలన్నది మా రిక్వెస్ట్.